హాయ్ హలో నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేము బాగానే ఉండాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి మల్లోరి. ఇదిగోండి వరి బియ్యం ముందు రోజు కడిగి ఆరబెట్టేసుకొని పిండి పట్టించి రెడీకి పెట్టుకున్నాను. ఈరోజు బియ్య పిండితో ఉడియాలు పెడుతున్నానండి. అయితే ఇది షార్ట్ వీడియోలో పెడుతున్నా, తప్పకుండా చూడండి. అయితే ఇదిగోండి 4 స్పూన్ల మైన సగ్గు బియ్యం మిక్సీ పెట్టుకున్నాను. ఇదిగోండి ఒక 4 మిరపకాయలు, కొంచెం ఘాటు ఉన్నాయి కాబట్టి 4 మిరపకాయలు వేసుకున్నాను. అలాగే ఒక 2 స్పూన్ల మైన జీలకర్ర వేసుకున్నాను. ఇక అది కూడా మిక్సీ బట్టి పెట్టుకున్నానండి. కాసిన నీళ్ళు వేసుకొని మిక్సీ బట్టి పెట్టుకోవాలి. అయితే చక్రాల్లో కాబట్టి నేను వడకట్టి పెట్టుకున్నాను అనమాట. వేసుకునేటప్పుడు వడకట్టి వేసుకుంటాను. కాసిన నీళ్ళు పోసుకొని ఇంక ఇదిగోండి ఈ గిన్నెతో తీసుకున్నాను అనమాట. ఈ గిన్నెతో 2 గిన్నెలన్నర నీళ్ళు పడతాయి అనమాట. ఎసురు ఖచ్చితంగా కొలతలతో చెప్తున్నాను. ఒక గిన్నె పిండి అయితే 2 గిన్నెలన్నర నీళ్ళు పడతాయి. ఎసురు ఖచ్చితంగా కరెక్ట్గా వచ్చింది అనమాట. అయితే నేను యూట్యూబ్లో చూసి చేశానండి. కొంచెం ఎసురు ఎక్కువైనట్టుగా ఉంది. వాళ్ళు ఏం చెప్పారంటే 1కి 3 అని చెప్పారు. అలాగే వేస్తే పిండి మళ్ళీ ఎక్కువ ఎక్స్ట్రా వేసి కలపాల్సి వచ్చింది. అందువల్ల అలా కాకుండా 1కి 2.5 వేసుకోండి, కరెక్ట్ సరిపోద్ది. ఇంక ఇదిగోండి చక్రాల గిద్దలతో మనం ఇట్లా ఒత్తుకోవాలన్నమాట. అయితే దీనికన్నా మనం స్పూన్స్తో పెట్టుకునే వడియాలే ఈజీ అండి. నేనైతే అదే ప్రిఫరెన్స్ ఇస్తాను, బాగుంటాయి అన్నమాట. ఇంక ఇదిగోండి 2 రోజులు ఎండబెట్టిన తర్వాత ఈ మైన వచ్చినాయండి. కొన్ని సగం వచ్చినాయి, సగం ఫెయిల్ అయినాయి. మన స్టైల్లో మనం చేసుకోవచ్చు కదండి, ఎందుకు కొత్త ప్రయోగాలు చెప్పండి. మనకు నచ్చినట్టు మనం చేసుకుంటే పోయిద్ది కదా. అలాగే చేసుకుందామండి. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను నా స్టైల్లో నేను చేసుకునే వడియాలు. ఇంక ఇదిగోండి శుభ్రంగా ఎండిపోయిన తర్వాత మీకు కొంచెం అంతా వేయించి చూపిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా నా ఛానల్లోకి వచ్చి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్.